వెంకటస్వామి మాట్లాడిందని నేను ఆహ్వానిస్తున్నా. గతంలో మంచి ప్రజా ఉద్యమ నాయకుడు శ్రీహరి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. కొంచెం గట్టిగా మాట్లాడరా సార్ విక్రమ్ గారు? బిందు గారు నా వాయిస్ వినిపిస్తున్నా? బిందు గారు కనబడుతున్నటువంటి అంశం వైసీపీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఉన్నటువంటి అంశాలు కనబడుతున్నాయి. 2022 1.25 లక్షల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ అన్ని డొల్ల కంపెనీలు ఎక్కడ మొత్తం కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి లేదు అంటున్నారు. గతంలో వారు పంచుకున్నటువంటి వేదిక కూడా అదే. కానీ మీరు తెచ్చేటువంటి పెట్టుబడులు కేవలం ఎందుకు డొల్ల కంపెనీలుగా మారుతుంది? అవును సార్, మేము వాళ్ళ దృష్టిలో, వైసీపీ నాయకుల దృష్టిలో, టీఆర్ఎస్ నాయకుల దృష్టిలో ఎట్లంటే సార్, వాళ్ళకి పెట్టుబడులు అంటే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం. మనకి చేత కానప్పుడు, పరిపాలన చేతనం కానప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెడుతున్నారు, మా దగ్గర రండి అనుకొని చెప్పుకొని అలా తెచ్చుకునేది టీఆర్ఎస్ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళనే పిలుచుకొచ్చి వాళ్ళనే ఆ మీటింగ్లకి, ఏదైతే ఎకనామిక్ ఫారం సంథింగ్ మీటింగ్స్ పెడతారు కదా, వైజాగ్ లో సమ్మిట్లు పెడతారు కదా, సమ్మిట్లు పెట్టి వాళ్ళనే పిలిపించి వాళ్ళే భోజనాల దగ్గర కొట్టుకుని వాళ్ళే బయటపడుతుంటారు. సరే, కొట్టుకున్నారా లేదా వదిలేద్దాం. మన సాక్షాత్ అప్పటి ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మన కోడిగుడ్డు, సారీ ఆయన పేరు నాకు గుర్తులేదండి ఆయన పేరు, ఆయన ఏమంటారండి, మేము చూసారా ఆ సాక్షాత్ అసెంబ్లీలో చిన్న పిల్లలకు కూడా ఒక చిన్న కామన్ సెన్స్ ఉంటుందండి, మనం చూపించుకోవడానికి. ఒక ఎంఓయూలు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే కంపెనీతో మేము ఎంఓయూ చేసుకున్నాం, చూడండి సార్ ఎంత బాగా చేసుకున్నామని సాక్షాత్ అసెంబ్లీలో పేపర్లు చూపించారు. ఎవరైనా ఎంఓయూలు దాంతో చేసుకుంటారండి? అదా డెవలప్మెంట్ అంటే? వైసీపీ నాయకులకి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా సార్? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలు తెలియదులేండి. ఆయనకి ఏంటంటే పట్టాదారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకుంటే అది డెవలప్మెంట్. అర్థమైందా సార్? వాళ్ళకి నచ్చిన వాళ్ళని అందలు ఎక్కించి నచ్చిన వాళ్ళని కింద దోసేస్తే, మన ప్రజల్లో బెదిరించేసి వాళ్ళని సైలెంట్ ఉంచితే అదే డెవలప్మెంట్. వాళ్ళు సైలెంట్ ఉంటారు కదా, డెవలప్మెంట్ ఏం జరగట్లేదని అడగరు కాబట్టి అది డెవలప్మెంట్ అనే ఉద్దేశం అక్కడ కనిపిస్తుంది. ఆయనకి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఏఐ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, కనీసం దాన్ని స్పష్టంగా పలకడం నేర్పిస్తే దాని డెఫినేషన్ ఏంటో చెప్పమనండి చాలు, ఇంకేం అడగం. ఆయన ఏఐ వచ్చిన ప్రతి ప్రెస్ మీట్ పెట్టి నవ్వులు, ప్రతిరోజు ఆ రోజు ప్రెస్ మీట్ పట్టిన రోజు ఎస్ఎం సోషల్ మీడియా మొత్తం అదొక జోకర్ లాగా ఇదైపోతుంది అనమాట. మొత్తం అంత మంచి కంటెంట్ ఇస్తారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగా ఏఐ అంటే ఏంటండి, ఏఐ అంటే ఏంటో తెలుసా? డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ. వీళ్ళు పెట్టుబడిదారులు అంటే అదే సార్. మీకు తెలియదు కాబట్టి పెట్టుబడులు అంటే మీకు తెలియదు కాబట్టి, మైనస్ డిగ్రీలో చలి ఉంటుంది కాబట్టి మేము దావోస్ వెళ్ళమనేసి ఎవరు కూర్చోలేదు ఇక్కడ. మైనస్ డిగ్రీలో చలి ఉంది, ఎవరైనా పోతారా అండి ఈ చలికి? పెట్టుబడులకు అవసరమా అనేసి మీడియా సమక్షంలో చెప్పిన వాళ్ళు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కూర్చోలేదు, మీకు తెలియట్లేదా వైజాగ్ లో ఎన్ని వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేసి? కళ్ళు చూడరండి సార్. ఒక ప్రతిపక్షం కానివ్వండి, విపక్షం కానివ్వండి, ఎవరైనా మంచికి మంచు, చెడుకు చెడు మీరు క్లియర్ గా చెప్పండి. మీరు క్లియర్ గా ప్రశ్నిస్తేనే ఏదైనా చెప్పగలుగుతాం. మీరు చేసేవన్నీ పనికిమాలిన పనులు, మళ్ళీ పక్కన వాళ్ళు విమర్శలు. ఏంటండి అది? మన రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు పోరాడాల్సింది, రాష్ట్రం గురించి ఆలోచించాలి. అంతేగాని మనం కొట్టుకుంటా ఏదో అట్లా అటు ఇటు కాకుండా అయిపోతుంది రాష్ట్రం. ఇప్పుడు అలాగే తయారైంది, ఎక్కడ చూసినా ఇదే టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు వైసీపీ నాయకులకి కలుపుకొని పోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారని. అంతకు ముందు కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ చెర్లపల్లి జైలు కానీ మా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి అవినీతి వ్యక్తి వద్దు, మీ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోండి అనింది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? తెలీదా? అదే దావోస్ కి కేటీఆర్ గారు వెళ్ళారుగా, ఏం పెట్టుబడులు తెచ్చారు? రియల్ ఎస్టేట్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? రియల్ ఎస్టేట్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? అందుకేనా తెలంగాణ మొత్తానికి దాదాపు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలుసా? తెలుసుకొని మాట్లాడండి సార్. ఎవరది తెచ్చింది? తెచ్చి దానికి పునాదులు వేసి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే. మీరు ఒప్పుకోరు, మాకు తెలుసు. మీ సార్ కాదు, నేనేం చెప్తున్నా మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఫినిష్ అవ్వలేదు.
ఫినిష్ మేడం, అవ్వలేదు. ఇందు గారు, నాది ఫినిష్ అవ్వలేదు. ఓ, శ్రీహరి గారు, ఆయన తిండి మేమే నేర్పినాం ఫినిష్ కదా, అవ్వలేదు. తెల్లారి లేపి ఫినిష్ నేను అవ్వలేదు. శ్రీహరి గారు ఒక్క నిమిషం, ఒక్క దయచేసి నిమిషం. మీరు ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కాండి. దయచేసి వెంకటస్వామి గారు ఆంధ్రప్రదేశ్ పరిమితం, తర్వాత తెలంగాణ విషయం నేను మాట్లాడతాం. చెప్పేది ఆంధ్ర రాష్ట్రం గురించే. కానీ శ్రీహరి గారు కానివ్వండి, ఎవరైనా మా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారు కాబట్టి దానికి నేను సమాధానం ఇస్తున్నాను సార్. లేకపోతే నాకు సంబంధం లేదు. ఎవరైనా సార్, నేను చెప్తున్నది ఏంటి? కాదు కాదు, తెలంగాణ శ్రీహరి గారు కొంచెం వినండి సార్, ఓపిక పట్టండి, నేను సమాధానం ఇస్తాను. మాట్లాడుతున్నారమ్మా, మీరు మాట్లాడినప్పుడు లేదా? మీరు మాట్లాడినప్పుడు లేదా? మీరు మాట్లాడినప్పుడు లేదా? అంటే మీరు మాట్లాడినప్పుడు మేము సైలెంట్ కూర్చోవాలా? బిందు గారు ఒక్క నిమిషం. వినండి, మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. శ్రీహరి గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. శ్రీహరి గారు అనవసరంగా ఇది చేయకండి. వినండి, ఓపిక ఉంటే వినండి, లేదా కూర్చోండి. మరి అవును, మాట్లాడతాము రైట్, మాట్లాడతాము. నేను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని అట్లేదే. మీరు ఏంది రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి, చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? మీరన్నప్పుడు మీకు తెలియాలి. బిందు గారు ఒక్క నిమిషం. ఇంకొకరు కూడా క్వశ్చన్ చేయాలని విషయం తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణ ఆస్తుల్ని శ్రీహరి గారు, మీరు ఒక క్వశ్చన్ చేస్తే మేము పదేస్తాం. మీరు ఒక క్వశ్చన్ చేస్తే నేను పదేస్తా. బరాబర్ చెప్తూనే ఉంటాము. చెప్పండి, నేను చెప్తా. నేను అదే కరెంటు బిల్లు తక్కువ చెప్తాం, బరాబర్ చెప్తాం. నేను బరాబరే చెప్తున్నాను. నేను బరాబరే చెప్తున్నా. మీరేం చేశారు? నేను బరాబర్ చెప్తున్నా. నేను బరాబర్ కంప్లీట్ అవ్వనియండి, మధ్యలో పెట్టండి. తప్పులు చెప్తామా? ఏం తప్పు? ఏంటి తప్పు? మీరేం అభివృద్ధి చేశారు చెప్పండి. మీరేం అభివృద్ధి చేశారండి? సెక్రటేరియట్ కూల్చి 1100 కోట్లు చేసుకున్నారు అదా మీరు చేసిన అభివృద్ధి? బిందు గారు, సెక్రటేరియట్ కూల్చి కొత్తది కట్టుకోవడం మీ అభివృద్ధి అదా? నీళ్లు నిధులు అదేనా? అదే ఒప్పుకున్నారు కదా. నీళ్లు నిధులు సార్ మీ కేసీఆర్ గారు. రాజధాని లేని గుడిసెలు హైదరాబాద్ పెట్టుకున్నాం కదా, చెట్ల కింద హైదరాబాద్ పెట్టుకుని హైదరాబాద్ నాశనం చేస్తున్నాం కదా. అందుకని కొత్త సెక్రటరీ కట్టుకోవడం కూడా మా గౌరవమే అమ్మా. అది ఓకే, రైట్, అవును సార్, డబ్బులు ఊరికే వస్తున్నాయి కదా, డబ్బులు ఊరికేనే వస్తున్నాయి పెట్టుకున్నాం. డబ్బులు ఊరికేనే వస్తున్నాయి కదా పెట్టుకున్నాం. మీ జేబులో నుంచి తీసి పెట్టారా కేసీఆర్ గారు? అవును సార్, మరి కానీ కాదు మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వికలాంగులకి పెన్షన్లు పెంచడానికి అవ్వలేదు. మీకు అర్థమైందా? శ్రీహరి గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. శ్రీహరి గారు ఒక్క నిమిషం ఉండండి. చెప్పాలా? ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నారు కదా, అందరూ చెప్పాలా? మీ కేసీఆర్ వెళ్ళి చెప్పండి. అర్థమైందా? అవసరమైనప్పుడు ఎన్టీఆర్, అవసరమైనప్పుడు ఎన్టీఆర్, అవసరం లేనప్పుడు తీసిపడేయడం. మీరు దోచుకునే అవకాశం ఏందని ఏడుతున్నారు. ఒక్క నిమిషం. శ్రీహరి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు కనబడుతున్నటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పోటీ వస్తుందా పెట్టుబడులకు సంబంధించి? ఎక్కడైనా కాంపిటీషన్ అనిపిస్తుందా మీకు? ఎందుకంటే